కుకీస్ మీలో మ్యాజిక్ మష్రూమ్ గురించి ఎంతమంది తెలుసు? అసలు మీరు ఎప్పుడైనా విన్నారా? చూసారా? ఈరోజు మ్యాజిక్ మష్రూమ్ గురించి మనం తెలుసుకుందాం. మ్యాజిక్ మష్రూమ్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక కథ చెప్తాను. కథ అంటే అది కథ కాదు. నిజంగా జరిగిందనమాట. సో, దాని తర్వాత మనం మ్యాజిక్ మష్రూమ్ అంటే ఏంటి? అవి ఎక్కడ దొరుకుతాయి? వాటి వల్ల ప్రయోజనాలేంటి? నష్టమేంటి? అని తెలుసుకుందాం. ఒకతను మ్యాజిక్ మష్రూమ్ తిన్నాడనమాట. సో, మ్యాజిక్ మష్రూమ్ తిని తనేం చేశాడంటే గొడ్డలు తీసుకొని తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడు. పురుషాంగాన్ని కట్ చేసుకున్న తర్వాత చాలా సేపు తనకి రక్తస్రావం అవుతూ ఉంది. బ్లడ్ అంతా చాలా బ్లడ్ పోయిందనమాట. బ్లడ్ పోయిన తర్వాత కాసేపు స్పృహలోకొచ్చాడు. స్పృహలోకొచ్చి ఏం చేశాడంటే ఇంక వెంటనే ఒక క్లాత్ తీసుకొని ఎక్కడైతే కట్ చేసుకున్నాడో ఆ ప్లేస్‌లో ఆ క్లాత్ పట్టుకొని తన పురుషాంగాన్ని తీసుకొని ఒక ఐస్ బాక్స్‌లో పెట్టి దాన్ని ప్యాక్ చేసి తను కట్ చేసిన ప్లేస్‌లో చేయి పట్టుకొని ఇంకా వెంటనే హాస్పిటల్‌కెళ్ళాడనమాట. సో, దారిలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే దారిలో ఉన్న జనం అందరూ తీసుకొని తనను పట్టుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత అతనికి సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ జరిగింది. సర్జరీలో తను సక్సెస్‌ఫుల్‌గా తన మళ్ళా పురుషాంగాన్ని అంటించారు. ఇదంతా బానే ఉంది. అసలకి మ్యాజిక్ మష్రూమ్ తిన్న తర్వాత ఎందుకు తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడు అంటే బేసిక్‌గా మ్యాజిక్ మష్రూమ్ అనేది ఒక విషపూరితమైన పుట్టగొడుగులనమాట. సో, ఈ పుట్టగొడుగులు ఎక్కడ దొరుకుతాయంటే అడవుల్లో ఎక్కువ దొరుకుతాయి. ఒక కలప చెట్లు అలాంటివి ఉంటాయి కదా! అవి ఎక్కువ ఖరాబయిన చోట, పాడైన చోట ఇవి ఎక్కువ పెరుగుతాయనమాట. ఇవి